మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? గొప్ప దేవుడు, కనికరంగల తండ్రి మరి ఉదయకాలాన్ని మనకి ఇచ్చాడు. ఈ ఉదయకాలమున వాక్యం ధ్యానించుకుందాం. ఆయన విలువైన, ప్రశస్తమైన, ఎంతో రుచికరమైన మాటలను మనము ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము గమనించినట్లయితే, వాక్యం ప్రకటించుటకు ప్రయాసపడము, వాక్యము ప్రకటించుటకు ప్రయాసపడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నిజంగా మనం మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడు మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే, ఆయన గుణాతిశయములను ప్రసరింపు చేయటానికే మనల్ని ఒక ప్రత్యేకమైన వంశముగా, పరిశుద్ధ జనాంగముగా ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం, ఏవేవో చెప్తా ఉన్నారు, వ్యర్థమైనటువంటి వాటిల్ని ఏవేవో బోధలు చేస్తూ ఉన్నారు, మనుషులకు అర్థం కానివి ఏవేవో చేస్తూ ఉన్నారు. ఆ సమయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ప్రజలకు అవసరమై ఉన్నది. ప్రజల్ని కల్పనా కథల వైపు, అదేవిధంగా వ్యర్థమైన వాటికి తిప్పుతూ సత్యమునకు అవిధేయులు కాక ఉంటున్నారు. సత్యమునకు చెవినీయటం లేదు, ప్రజలు కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సత్యమైన బోధను మనం చెయ్యాలి. అందుకనే భక్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రేమతో. అయ్యా, వాక్యము ప్రకటించమంటున్నాడు, ప్రయాసపడము, సమయమందు అసమయమందు అని అంటున్నాడు. ఎప్పుడైనా సరే వాక్యం ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలని అంటున్నాడు. సో వాక్యం ప్రకటించాలంటే మనకేం కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు కావాలి. అయితే యెహెజ్కేలు గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ వాక్యం చెప్పడానికి మనకేం కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిద్దాం. చూడండి 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనేను. అనగా ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని భుజించమంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ భుజించమంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్టయితే అక్కడ యోహానుతో కూడా తినమంటున్నాడు దేవుని యొక్క మాటలు. అనగా దానికి అర్థం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా ధ్యానించాలి, ప్రతిరోజు చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినటం ద్వారా, చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ మాటలను దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలను మనం ప్రజలకు ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అదే రీతిగా ఇదే అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు 5-6 వచనాలు. నరపుత్రుడు, నీవు బ్రహ్మదండి చెట్లోను ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. ఆయన నువ్వు జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము అన్నాడు. ఇక్కడ భయపడొద్దు అంటున్నాడు. ఫస్ట్ వచనంలో మనం చూస్తే, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు. అసలు ఏం చెప్పాడు? ఫస్ట్ చక్కగా నిలబడు అంటున్నాడు. చక్కగా నిలబడటం అంటే ఏంటి అర్థం? స్ట్రైట్గా నిలబడటం అని కాదు. ప్రభు మాటకు లోబడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది, మారు మనసుకు సంబంధించిన జీవితం నీతిగా యథార్థంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు తన మాటలు తెలియజేయటానికి వాడుకుంటాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు. అప్పుడు మనం చక్కగా నిలబడాలి. అటు పరుగులు తీసి అటు గంతులు వేయకుండా ప్రశాంతంగా దేవుని మాటలు వింటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చక్కగా నిలబడాలి. ఇంకేమంటున్నాడు? ఒక విషయం, భయపడొద్దు అంటే, మనం వాక్యాన్ని ఎక్కడికన్నా వెళ్ళి ప్రకటించడానికి భయపడొద్దు అంటే. నేటి దినాల్లో మనం చూస్తాం, అనేక మంది దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని పోయి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అదేదో అన్య మతం తీసుకొచ్చి ప్రకటిస్తూ ఉన్నారని క్రైస్తత్వాన్ని ఒక మతంగా పులుతున్నారు. క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు. క్రీస్తుని వెంబడించేవారు, ప్రేమించేవారు, సకల ప్రపంచం గురించి ప్రార్థన చేసేవారు, సకల ప్రజల గురించి ప్రార్థన చేసేవారు, సకల ప్రజల క్షేమం కోరేవారు, క్రీస్తుని నమ్మినవారు. కాబట్టి అది జనులందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ మత విధానాన్ని పులిమి దేవుని పిల్లల్ని
చాలా హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని ముందుగానే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తుడైనటువంటి యెహెజ్కేలుకి దేవుడు తెలియచేశాడు, అక్కడ నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తొప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు అని అంటున్నాడు. అంటే ఏంటి? నిజంగా అరణ్యంలో నివాసం చేస్తున్నట్లే ప్రజలు మా హృదయాలు ఎట్లా ఉన్నాయి? అరణ్యంలో ఉన్న వారిలాగానే, క్రూరమైన జంతువులాగానే, మరి తేళ్లలాగానే, బ్రహ్మదండి చెట్లు లేకపోతే ముళ్ళతొప్పల్లాగానే ప్రజల హృదయాలు, ప్రజల మనస్తత్వాలు కఠినత్వంతో ఉన్నాయి. మరి వారి మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే మనం ధైర్యంగా ఉంటేనే వాక్యం చెప్పగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం ప్రభు ఎదుట మరి అనేక మందికి వాక్యం చెప్పాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని భుజించాలి, అనగా ధ్యానించాలి. అంతేకాదు మరి మనం ఆత్మీయ స్థితిలో చక్కగా నిలబడాలి. అంతేకాదు ధైర్యంగా బోధించాలి, భయం లేకుండా. అప్పుడే మనం వాక్యాన్ని ఇతరులకు ప్రకటించగలుగుతాం. తద్వారా అనేక మందిని ప్రభు కొరకు శిష్యులుగా ఆ పరలోక రాజ్యంలో మరి వారసులుగా చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ రీతిగా మనం చేద్దాం, ప్రభు వాక్యానికి లోబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును వాక్యం ప్రకటించమని చెప్పారయ్యా. అందుకోసమే మేము ఏర్పాటు చేయబడ్డాం ఈ లోకంలోనికి, అందుకోసమే మేము రక్షించబడ్డాం. కనుక మా బాధ్యతను విస్మరించకుండా అయా ఇదిగో సోమరులం కాకుండా అయా మరి సమయమందు అసమయమందు కూడా ప్రకటించేటట్లు మమ్మల్ని ప్రేరేపించండి, బలపరచమని మీ ఆత్మకార్యం జరిగించి తండ్రి, మీ పిల్లలం మేము ప్రభువా, ఆత్మ తానే మీ ఆత్మతో చెప్పుచున్నాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మీ పిల్లలం కాబట్టి మీ రాజ్యాన్ని విస్తరింపజేయాలి, అట్టి మనసును మాకు అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించును గాక. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.